మళ్ళీ టేబుల్ని కొడితే మీ చేతులు నొప్పొస్తాయి సార్. డామెట్, ఎవరు కొట్టుంటారో ఎందుకు కొట్టుంటారో తెలియట్లేదు. సార్, మీరు ఎవరితో గొడవ పడ్డారా? మీకెవరైనా శత్రువులు ఉన్నారా? గుర్తు చేసుకోండి సార్. అలాంటిదేమీ లేదు. నేను ఇక్కడికి వచ్చి 1 నెల కూడా పూర్తవలేదు. నాకు శత్రువులు ఎవరుంటారు? అది కూడా నిజమే సార్. ఎవరైనా సరే వాళ్ళని పట్టుకుంటాను. ఒక్కసారి నా చేతికి దొరకాలి, చుక్కలు చుక్కలు చూపిస్తాను. ఈ అశ్విన్ జోలికొస్తే ఏం జరుగుతుందో చూపిస్తాను. ఏంటి భద్రావతి, నువ్వు హరిలక్ష్ముల గురించి తెలిసి కూడా ఇలా అడుగుతున్నావేంటి? సీతారాముల్లాంటి జంట వాళ్ళని చెప్పాలంటే ఈ తరానికి ఆదర్శ దంపతులు వాళ్ళు. అవునమ్మా, అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదని లక్ష్మి చెప్పారు కదా, అందుకే మేము ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. అయినా అత్తయ్య గారికి ఇలా ఒంట్లో బాగాలేనప్పుడు మేము హుషారుగా ఎలా ఉంటాం? చూడు లక్ష్మి, మీ అమ్మకు ఒంట్లో బాగాలేనందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది. మీ అమ్మ పూర్తిగా కోలుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు తల్లి. లక్ష్మి, ఇంకొక మాట, ఆఫీస్కి మాత్రం నువ్వు రోజు వెళ్ళాలి. సెలవు మాత్రం పెట్టొద్దు, లేదంటే జీతంలో డబ్బులు కట్ చేస్తారమ్మా. 75,000 జీతం అంటే చిన్న విషయమా ఏమిటి? భద్రావతి గారు బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చామండి. అందరూ కలిసి వచ్చారంటే ఏదో విశేషమే ఉండుంటుంది. అదేంటి అలా అంటున్నారు? వదినకి ఒంట్లో బాగాలేదంటే చూసిపోదామని వచ్చాం. ఏంటి, సుమిత్రకు ఒంట్లో బాలేదా? పక్కింట్లో ఉన్న నాకే ఈ విషయం తెలీదు.